ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో రైతు ఆత్మహత్య సంచలనంగా మారింది. తన భూమి కబ్జాకు గురైందని రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు తమను పట్టించుకోలేదని బోజెడ్ల ప్రభాకర్ సెల్ఫీ వీడియోలో ఆవేదనను వ్యక్తం చేశాడు. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. పొలంలో ప్రొక్లైనర్లు జేసీబీలతో గుంతలను తీసి మట్టిని కూడా తరలించేస్తున్నారంటూ కన్నీరు పెట్టారు. తన ఆవేదన మొత్తాన్ని సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేశాడు. తనకు ఇక చావే గతి అంటూ పురుగుల మందు తాగడం సంచలనంగా మారింది. ఇక ఆయన సమస్యను అనేకసార్లు రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, గ్రీవెన్స్లో కలెక్టర్కు ఆర్జీ ఇవ్వడానికి వస్తే అది కుదరలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు మరో మార్గం లేదనే ఉద్దేశంతోనే పురుగుల మందు తాగినట్లుగా సెల్ఫీ వీడియోలో చెప్పారు. 7 ఎకరాల భూమిలో 3 ఎకరాలు సర్వనాశనం అయ్యిందని, ఈ వీడియో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు చేరాలని, తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ రైతు వీడియోలో చెప్పడం చూపర్లను కంటతడి పెట్టించింది. ఇక ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కారకులపైన చర్యలను తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం విచారణకు ఆదేశించారు. నివేదిక అందించాలని అధికారులను కోరారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దంటూ సూచించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రొద్దుటూరు నుంచి మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో రైతు ఆత్మహత్య సంచలనంగా మారింది. రాష్ట్రంలో కూడా అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందించడం జరిగింది. అసలు రైతుకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అంటే రైతు అసలు అంటే ఈ పొలం దగ్గర జరిగినటువంటి గొడవ ఏంటి అనే విషయాన్ని మాత్రం ప్రధానంగా చర్చకైతే కొనసాగుతుంది. రాష్ట్రంలోనే ఏదైతే రైతులకు ఏదైతే అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోవడంతో ఇటువంటి ఆత్మహత్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే పలు సంఘాలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే ఈరోజు మాత్రం ఏదైతే ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి రైతు బోజెడ్ల ప్రభాకర్ చనిపోవడం మాత్రం కొంచెం సంచలనంగా మారింది. మనతో మాట్లాడడానికి తహసీల్దార్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి అనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దాదాపుగా ప్రధానంగా ఇప్పటికీ జరిగినటువంటి ఈ ఘటన కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా స్పందించడం జరిగింది. గతంలో కూడా మీకు ఈ ఘటనకు కూడా అటు బాధితుడు కూడా అంటే మీకు ఫిర్యాదు చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఈ యొక్క పాన్ చెరువు పొద్దుటూరు చెరువు మీద వచ్చిన అభియోగంపై మా యొక్క సిబ్బందిని మరియు ఇరిగేషన్ అధికారులని పంపించడం జరిగింది. దాని మీద కొంతమంది మత్స్యకార సంఘ సభ్యులు ప్రొక్లీనర్లు మళ్ళీ డోజర్లు పెట్టడం పని చేస్తున్నారని అంటే నిలిపివేయటం మన పోలీస్ శాఖ వారి సహాయంతో ఆ రోజు పోలీసు వారిని పంపించి ఆఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి మళ్ళీ ఇంకో రోజు కూడా చేసినట్లు తెలిసింది. దానికి అనుకూలంగానే నిన్న మన భోజన్ల ప్రభాకర్ గారు మనస్తాపం చెంది ఖమ్మం సమీపంలో పురుగు మందు తాగి చనిపోయినట్టు తెలిసినది. ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులతో కావచ్చు, ఇటు ఏదైతే ఆక్యుపై చేసినటువంటి భూమి కూడా ప్రత్యేకంగా సర్వే చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. అసలు ప్రధానంగా ఇప్పుడు అతని ఆధీనంలో ఎంత భూమి ఉందంటారు? అసలు అంటే మత్స్యకారులు కూడా ఇంత ప్రెస్టేజ్గా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమైందంటారు? దాంట్లో మొత్తం 9 మందిని గుర్తించినట్టు మన ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇండివిజువల్ జాయింట్ సర్వే, ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి మా యొక్క అధికారులు నిమగ్నమై ఉన్నారు. నిమగ్నమైన సందర్భంలో ఈ యొక్క రికార్డు తీసుకుని వచ్చే సమయంలో సర్వే చేసే లోపే ఇండివిజువల్ అంటే ఈ యొక్క రైతు వారిగా ఏ రైతు ఎంత ఆక్రమించిండు, ఎంత వాళ్ళకి పట్టా భూమి ఉంది, ఆ ఎంక్రోచ్మెంట్లు ఎంత ఉన్నది, వాళ్ళ హద్దులు నిర్ణయించే లోపే ఈ యొక్క రైతు ఈ సంఘటన చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నది. అంతేగాని ఎవరి మీద ద్వేషాలు లేవు, ఎటువంటి అభిప్రాయాలు అయితే లేవు. ఇరిగేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మత్స్యకారులు ఆరోపణల నేపథ్యంలో ఇదంతా కొంత జరుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది మత్స్యకారులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగిందనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దాదాపుగా మీరు ఎప్పటి నుంచి అంటే దీంట్లో సభ్యులుగా ఉన్నారు? అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? నాకు సభ్యత్వం వచ్చి 15 సంవత్సరాలు అయింది సార్. దీంట్లో నేను ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారండి. వాళ్ళు కూడా మమ్మల్ని పోయొద్దు అన్నారు. మేము కూడా పోయొద్దని చెప్పినాం. పంట కూడా వేయొద్దు, సాగు చేయొద్దు అని మేము కూడా చెప్పినామండి. వాళ్ళు వచ్చిన అధికారులు మేము వచ్చి తీసేదాకా మీరు కూడా వేయొద్దంటే ఇంతవరకు ఆపమని మీ కట్టాలకు పోసి ఆపేసినామండి. ఇది జరిగిందండి. తర్వాత అధికారులు వచ్చిన తర్వాత మేమే రాలేస్తామని చెప్పారు. మేము ఆగినాం, వాళ్ళు ఆగారు. ఆయన అధికారులు కడిగి పోయిండు, మేము అధికారులు కడిగి పోయినాం.
ఇంతవరకు ఆగిపోయింది. ఇది మధ్యలో ఏం జరిగిందో మాకు తెలియదు. గతంలో ఎప్పుడైనా మీ అంటే ఇటు మత్స్యకారులకు సంబంధించి కావచ్చు, ఇటు రైతుకి మీ మధ్యన ఏమన్నా అంటే తగాదాలు కానీ ఏదైనా జరిగిందా? అంటే పెద్దవాడి సమక్షంలో కూడా ఎటువంటి తీర్పులు కానీ ఏమైనా జరిగాయి? జరగలేదు సార్. ఎప్పుడు ఇంతవరకు మా జోలికి ఆయన వచ్చినోడు కాదు, ఏం కాదు. మునక పంట ఉరి మొత్తం పండించుకునేవాడు. ఈడు మిట్ట చేస్తాడు, మేము చేయొద్దని చెప్పినాం అంతే. దాదాపుగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే పొద్దుటూరు సర్వే నెంబర్లో 279 సర్వే నెంబర్లో ఉన్నటువంటి తన 7 ఎకరాల 10 గుంటలతో పాటు ఏదైతే దానికి సంబంధించిన ఏదైతే చెరువు మునకకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఎంకరేజ్మెంట్ ఉండడంతో కొంత సాగు చేసుకుంటాను. ఈ నేపథ్యంలో అటు ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి వారంతా కూడా తమ ఆరోపణలు చేస్తూ అటు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అధికారులు కూడా కొంత తాత్సారం చేయడంతో ఇటు అయితే నిండు ప్రాణం అయితే బలైందని చెప్పేసి అయితే అటు గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి వారంతా కూడా మాకు జీవనాధారం ఉన్నటువంటి చెరువు శిఖంకు సంబంధించినటువంటి ఆక్రమించడంతోనే మేమంతా ఇదంతా చేయడం జరిగిందని చెప్తున్నారు. అటు రైతు మాత్రం తనకు ఏదైతే సాగు చేసుకుంటున్న భూమి తనకు కాకుండా పోతుందేమో అనే ఆవేదనతో మాత్రం ఇదంతా చేసుకోవడం జరిగింది. దీనికి ఇటు ఆత్మహత్య ఘటనకు సంబంధించిన పలుమార్లు అటు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అధికారులు కూడా ఏదైతే తక్షణమే స్పందించకపోవడంతో మాత్రం ఇటు నిండు ప్రాణం బలైందని చెప్పేసి అయితే వారైతే చెప్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఆగమేఘాల మీద మాత్రం రైతులు మాత్రం వచ్చి ఇప్పుడు అధికారులు మాత్రం అదేవిధంగా ఇక్కడికి వచ్చి మాత్రం అటు పూర్తిగా నిజ నిర్ధారణ చేసే పనిలో నిమగ్నమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక నిండు ప్రాణం మాత్రం బలి కావడం మాత్రం ఒక సంచలనంగా మారిందనేది చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం.